The best influencer award goes to Neha Garu. బెస్ట్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ విన్నర్ అయిన శ్వేత గారు. వెల్కమ్ శ్వేత. సారీ, గుడ్ జాబ్. టంగ్ ట్విస్టర్ ఇస్తాను. తెలుగు ట్రాక్టర్ హెవీ టైమింగ్ తో తిరిగి తీసింది. మంచి తెలుగు ట్రాక్టర్ హెవీ టైమింగ్ తో తిరిగి తీసింది. మా హస్బెండ్ మా అత్తయ్య సపోర్ట్ 100 సార్లు అడగాలన్నమాట, రీల్ చేయి. ఆయన అయితే ఈ చూసినంత ఈజీగా అయితే ఎవరు వచ్చేసి రీల్ చేయరు. జాబ్ కనుక నేను రిజైన్ చేయాల్సి వస్తే వాట్ నెక్స్ట్, నేను ఆ మేకప్ ఒకళ్ళ ఫేస్ టచ్ చేయడం కానీ అలా ప్యాంపర్డ్ సడన్ గా అలాంటిది. నాకు పిల్లలంటే కూడా చాలా ఇష్టం. ఆ బేబీ నా దగ్గరకు వచ్చేసరికి లేదు. నార్మల్ గా ఎవరైనా పిల్లలకి దెబ్బ తగిలితేనే నేను చూడలేను, అలాంటిది నా బేబీ అంతా స్ట్రగుల్ చేసి వచ్చి నా దగ్గరకు వచ్చేది కదా. సో మా ఎంత ఫీల్ అవుతుందా మన గురించి అని నేను మా బుడ్డు. ఆల్ వెల్కమ్ టు సెహరీ స్టూడియో. ఈరోజు మనతో ఉన్నారు జస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే కాదు, షీఈ్ ఎ సూపర్ మామ్ టు ఎ టాడ్లర్, లవింగ్ వైఫ్, ఒక టాలెంటెడ్ మేకప్ ఆర్టిస్ట్, హోమ్ మేడ్ కుకింగ్ ద్వారా మన కల్చర్ని స్ప్రెడ్ చేస్తూ అందరికీ డిఐవేస్తో తన క్రియేటివిటీని చూపిస్తూ ఒక బెస్ట్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ విన్నర్ స్నేహ గారు. వెల్కమ్ స్నేహ. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ. యా, సో లెట్స్ స్టార్ట్. yeah, I know you're very excited. I can see that. So before we start, ఒక చిన్న ఐస్ బ్రేకర్ ఛాలెంజ్. సో నేను ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను, మీరు దాన్ని Okay. 3 టైమ్స్ బ్రేక్ లేకుండా రిపీట్ చేయాలి. ఓకే, నేను యూజువల్ గా మా హస్బెండ్ కి ఛాలెంజ్ ఇస్తూ ఉంటా, మీరు నాకు ఛాలెంజ్ ఇస్తున్నారు ఈరోజు. సో ఇప్పుడు మీ టర్న్. ఓకే ఫైన్, లెట్స్ డూ ఇట్. యా, టంగ్ ట్విస్టర్ వచ్చేసి మంచి తెలుగు ట్రాక్తో టెరిఫిక్ టైమింగ్లో తిరిగి తిరిగి తీసిన ట్రెండింగ్ రీల్. అది అసలు అసలు గుర్తే లేదు అసలు ఎప్పుడు దాకా. ఓకే, సింపుల్ 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 చేస్తాను దీన్ని. మంచి తెలుగు ట్రాక్తో టెరిఫిక్ టైమింగ్లో తిరిగి తిరిగి తీసిన రీల్. సో బ్రేక్ చేసుకోండి, మంచి ట్రై చేయండి. నేను మళ్ళీ 3rd టైం చెప్తాను మీకు. మంచి తెలుగు ట్రాక్తో టెరిఫిక్ టైమింగ్లో తిరిగి తిరిగి తీసిన రీల్. మంచి తెలుగు ట్రాక్ తో టెరిఫిక్ టైమింగ్ తో తిరిగి తిరిగి తీసిన రీల్. 3 టైమ్స్ చెప్పాలి. ఓకే ఓకే, మంచి తెలుగు ట్రాక్ తో టెరిఫిక్ టైమింగ్ తో తిరిగి తిరిగి తీసిన రీల్. మంచి తెలుగు ట్రాక్ తో టెరిఫిక్ టైమింగ్ తో తిరిగి తిరిగి తీసిన రీల్. మంచి తెలుగు ట్రాక్ తో టెరిఫిక్ టైమింగ్ తో తిరిగి తిరిగి తీసిన రీల్. ఓకే, సూపర్, అసలు బ్రేక్ అసలు రాలేదు చూడండి, ఫస్ట్ అటెంప్ట్ లోనే చేసేసారు. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్. యా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ఫర్ దట్ క్విక్ ఐస్ బ్రేకర్ ఛాలెంజ్ ఫినిష్ చేసినారు. సో నౌ మనము యాక్చువల్ థీమ్లోకి మూవ్ అవుతాము. సో సెహరీ స్టూడియోలో వి ఆల్వేస్ టాక్ విత్ ట్రాఫిక్ సిగ్నల్స్ థీమ్. సో రెడ్, yellow, గ్రీన్. సో ఈచ్ సిగ్నల్కి డిఫరెంట్ మూమెంట్స్ కవర్ చేస్తామన్నమాట. విల్ స్టార్ట్ విత్ గ్రీన్ సిగ్నల్ ఫస్ట్. గ్రీన్ అంటే ఆల్ లైక్ మనం రియల్గా ట్రాఫిక్ సిగ్నల్ అప్పుడు వెళ్ళిపోతాం కదా, గో గో గో, ఇట్స్ ఆల్ గుడ్ మూమెంట్స్. దెర్ ఇస్ నో స్టాప్, దెర్ ఇస్ నో బ్రేక్, సో ఇట్స్ ఆల్ గుడ్. ఫ్లోలో జరిగే మూమెంట్స్ గురించి నేను కొన్ని క్వశ్చన్స్ మీ నుంచి, మీ జర్నీ గురించి తెలుసుకుంటాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ రియల్ లైఫ్ నుంచి రీల్ జర్నీలోకి గ్రీన్ ఎప్పుడు సిగ్నల్ పడింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇట్స్ బీన్ స్టార్టెడ్ లాంగ్ ఎగో, 5 years బ్యాక్. అయితే ఫస్ట్ నేను నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ కోవిడ్ టైంలో అనమాట. మా పిన్ని సపోర్ట్ చేస్తుండే, షీ యూస్ టు పుష్ మీ, ఇది స్టార్ట్ చెయ్యి, ఇంట్లో ఉంటున్నావు కదా, యాక్టివ్గా ఉంటావు కదా, మనకు కొంచెం ఫొటోస్ తీసుకోవడం ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్, ఎలాగూ ఇంట్లో వాళ్ళకి చూపిస్తాం కదా. సో షీ యూస్ టు పుష్ మీ అనమాట, ఇలాంటిది ఒకటి చెయ్యి, స్టార్ట్ చెయ్యి ఛానల్ అనేసి. సో ఐ టుక్ ఏ స్టెప్ 5 years బ్యాక్ అనమాట. సో దెన్
నార్మల్గా రీచ్ ఉండేది, ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ చూసేవాళ్ళు అప్పట్లో అంతే. తర్వాత నార్మల్గా ఇంకా రీల్స్ రీల్స్ కాదు సారీ వీడియోస్ ఇవన్నీ పోస్ట్ చేస్తూ లాంగ్ వీడియోస్ దట్ టైం. అప్పుడు షార్ట్స్కి అసలు అంత క్రేజీ లేదు. సో యూస్ టు పోస్ట్ లాంగ్ వీడియోస్ అన్నమాట. సో మళ్ళీ కొంచెం నా వర్క్ రొటీన్కి మళ్ళీ నేను అటు వెళ్ళిపోయి సో కొంచెం మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుండే, నేను అంత రెగ్యులర్గా వీడియోస్ చేయకపోతుండే. సో ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం మా హస్బెండ్ కొంచెం ఎంకరేజ్మెంట్తో మళ్ళీ ఐ స్టార్టెడ్ అనమాట. అండ్ తను నేను చేసి రీలే కొంచెం బాగా వైరల్ అయ్యి అప్పటి నుంచి ఐ టు గెట్ దిస్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్. మెల్లగా అలా ఇన్స్టాలో కూడా యాక్టివ్గా ఉండి కొంచెం అట్లా అన్నమాట. సో దట్ ఈస్ ద వే ఇట్ స్టార్టెడ్. వెరీ నైస్ అండి. గుడ్ టు నో అబౌట్ యువర్ జర్నీ. అండ్ ఈ జర్నీ నుండి హౌ యూ హ్యావ్ గ్రోన్ టు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్, ఈ అచీవ్మెంట్ జర్నీ ఏంటి? హౌ దట్ ఆపర్చునిటీ హ్యాస్ కమ్? హౌ డిడ్ ఇట్ ఆల్ హ్యాపెన్? యాక్చువల్లీ అది ఒక ఆ, ఏమంటారు ఓన్లీ ఫర్ లేడీస్ షో అన్నమాట. కండక్టెడ్ ఇన్ విజయవాడ, శ్రీమతి అమరావతి అని ఒక ఇండివిజువల్ వాళ్ళంతటా వాళ్ళే షో. లైక్ వాళ్ళు ఓన్లీ ఉమెన్ కి, ట్రెడిషనల్ ఉమెన్ కి హెడ్స్ అప్, లైక్ ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం ఒక ఆ, ఏమంటారు ఇనిషియేటివ్ లాగా ఒకటి తీసుకొని బయటికి వచ్చి ఏదన్నా ఒకటి షోకేస్ చేసుకోవాలనే టైప్ షో అన్నమాట అది. సో దేర్ ఐ స్టెప్డ్ ఇన్ ఆఫ్టర్ so many years of break. That is the show again I started my career like in dancing or showcasing my talent, anything. అది అది కూడా నేను మా హస్బెండ్ మా అత్తయ్య సపోర్ట్ వల్లే నేను దానికి వెళ్ళడం జరిగింది. అండ్ వెళ్ళాక అక్కడ వాళ్ళు ఒక కాంటెస్ట్ లా కండక్ట్ చేశారనమాట. లైక్ వాళ్ళ పేజ్ లో ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయి దాన్ని బట్టి ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్ అనేది వాళ్ళ పేజ్ నుంచి ఇవ్వడం జరిగింది. సో అలా అనేది ఆ అవార్డ్ వచ్చింది అనమాట. అసలు నేను గెస్ కూడా చేయలేదు, నాకన్నా ఒక 3-4 మెంబర్స్ కి ఎక్కువ లైక్స్ అండ్ కమెంట్స్ ఎవ్రీథింగ్ అదర్. బట్ వాళ్ళు ఫేక్ అదంతా రిమూవ్ చేసి జెన్యున్ గా ఉన్న వాళ్ళకి ఆ రోజు ఇచ్చారనమాట. సో మనది థర్డ్ ఉన్నా కూడా సో ఐ గాట్ దట్ అవార్డ్ ఆన్ దట్ డే. సో ఇట్స్ వెరీ, ఏం చెప్పాలి, చాలా ప్రౌడ్ ఫీలింగ్ లా అన్నమాట. చాలా డేస్ తర్వాత, ఒక గ్యాప్ తర్వాత ఓకే ఐ డిడ్ సంథింగ్ అనేసి ఒక రికగ్నిషన్ లాగా అది వచ్చింది. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ బూస్ట్ కదా మీకు, లైక్ యా అంతే కదా, యాడింగ్ ఫెదర్ టు ద వింగ్ లాగా. సో అట్లా. వెరీ గుడ్, వెరీ గుడ్. నైస్. అండ్ సో మీరు చెప్తున్న దాన్ని బట్టి మాకు ఇంకొక స్కిల్ బయటపడింది. ఏంటది? కూడా సింగింగ్, చేస్తారా? డాన్సింగ్. ఐ యూస్ టు సో ఇది అన్నమాట. కూడా ఓన్లీ మనం ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలాంటి డాన్స్ అలాగా, అంటే మనం ప్రొఫెషనల్ డాన్సెస్ ఏం కాదు. అసలు ఒక బ్రేక్ అన్నమాట. అసలు పెళ్ళయ్యాక ఆఫ్టర్ దట్ కన్సీవ్ అవ్వడం, బేబీ, ఇవంతా ఒక ఫేజ్ నడిచాక మళ్ళీ బ్యాక్ టు అవర్ ఓన్ లైఫ్ లాగా అనిపించింది అనమాట. అదొక షో, లైక్ గోయింగ్ బ్యాక్ టు ద కాలేజ్ డేస్, ఆఫీస్ డేస్ అట్లాగా. సో అది ఒక బూస్టప్ లాగా అనిపించింది ఆ షో. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సో మెనీ హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి అయితే మీలో. అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పుల్ చేసి పెట్టుకుని అవసరమైనప్పుడు అలా వదులుతానికి. వెరీ గుడ్, వెరీ గుడ్. We finished Green Signal with a lovely journey of your influencer and the achievements. అన్నీ చాలా బాగున్నాయి. యా. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్ విత్ అస్. ఓకే, సో నెక్స్ట్ రెడ్ సిగ్నల్లో ఇట్స్ ఆల్ అబౌట్ మన పాజ్ మూమెంట్స్ కావచ్చు, బ్రేక్స్ కావచ్చు, టర్నింగ్స్ పాయింట్స్ కావచ్చు, ఎనీథింగ్. సో గివెన్ దట్ మీకు చాలా స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఐ వాంట్ టు నో, లైక్ మీరు యాజ్ ఎ మామ్, అటు టాడ్లర్ బేబీతో అండ్ ఇంట్లో ఫ్యామిలీ అండ్ వర్క్, జాబ్, ఈ కమిట్మెంట్స్ అన్నిటితో లైక్ హౌ డూ యూ టేక్ ఇట్? బ్రేక్స్ ఏం రాలేదా ఈ జర్నీలో?
ఇన్ని చేసినామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వీ నీడ్ టు హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ వాట్ వీ డూ అనిపిస్తుంది నాకైతే. మనకి ఇంట్రెస్ట్ ఉందంటే విల్ పిక్ సమ్ టైం ఇన్ ఎనీవేర్, లైక్ ఎనీ టైం. ఓకే, మనకి టైం కావాలంటే ఓకే వీ విల్ డూ ఫర్ దట్ కదా. సో అలా అయితే నేను ఖచ్చితంగా చేయాలని కాదు, బట్ ఐ హ్యావ్ సమ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ఇది నేర్చుకుంటే ఎట్లుంటది, ఇది నేర్చుకుంటే ఎట్లుంటది. ఓకే, ఇదే లైఫ్. ఎలా అంటే కిక్ సినిమాలో రవితేజ్ ఎలాగా అనమాట, అందులో ఒక లెగ్ ఇందులో ఒక లెగ్ వేస్తూ ఓకే ఇది మనకి ఫిట్ అవుతుందా కాదా అని కాకుండా జస్ట్ సమ్ టైం ఎంజాయ్. ఓకే దీనికి ట్రై చేస్తే ఎట్లుంటది అని అనిపిస్తుంది అనమాట. సో ఐ టు లైక్ మల్టిపుల్ ఏమంటారు మల్టీ టాస్కింగ్ లా కొంచెం కొంచెం ట్రై చేద్దాము అసలు. అంటే నేర్చుకుని వదిలేయడమే కాకుండా బట్ వీ హ్యావ్ దట్ స్కిల్ క్యారింగ్ ఫార్వర్డ్ విత్ అస్ కదా. సో లైక్ ఎప్పుడైనా యూస్ అవుతుంది, నాట్ ఓన్లీ ఓకే ఇప్పుడు నేర్చుకుంటే ఇప్పుడే ఇది చేసేయాలి అని కాదు కదా. సో అలా అయితే నేను ఒక్కొక్కటి అలా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ నాకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా నా అత్త వాళ్ళ సైడ్ నుంచి, అత్తయ్య వాళ్ళ సైడ్ నుంచి కూడా నాకు చాలా ఫ్యామిలీ సపోర్ట్ అనమాట. మెయిన్లీ మా అత్తయ్య బిగ్గెస్ట్ పిల్లర్. అందరిలా కాకుండా షీస్ టు ఎంకరేజ్ అనమాట. ఓకే నువ్వు వెళ్ళాలనుకున్నావు వెళ్ళు. కొన్ని కేసెస్ లో మా హస్బెండ్ కూడా ఓకే వద్దు వెళ్ళకు అన్న కూడా నో లెట్ హర్ గో అని మా అత్తయ్య చెప్తూ ఉంటారు. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దాట్ పాయింట్ అనమాట. సో అలా మా అత్తయ్య సపోర్ట్ మా హస్బెండ్ సపోర్ట్ వల్ల సో నేను ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నా. అండ్ పాజ్ లాగా అంటే అంతే, నా మ్యారేజ్ అయ్యాక ఇలా బేబీ వచ్చాక కొంచెం టైం అంతా కొంచెం ఇన్యాక్టివ్ ఉంటుండే అన్నిట్లో. ఆఫ్టర్ దట్ అగైన్ ఇట్స్ నార్మల్. ఇప్పుడు అప్పటికన్నా మోర్ యాక్టివ్ గా అన్నిట్లో లైక్ ఐఎమ్ ట్రైంగ్ టు గో అండ్ డూ ఇట్ అనమాట. మా మమ్మీ ఎట్లా అంటే నో నువ్వు బయట వెళ్ళొద్దు, ఓన్లీ ఐఎమ్ సింగిల్ కిడ్ అప్పుడు, నువ్వు వెళ్ళొద్దు బయటికి, అమ్మో ఏమైపోద్దు. సో షీస్ టు బి లైక్ దట్ అనమాట. బట్ ఇక్కడ వచ్చాక విత్ మై హస్బెండ్ అండ్ అత్తయ్య సపోర్ట్ ఐఎమ్ ఏమంటారు నోయింగ్ మీ అండ్ బెటర్ మీ. సో బెస్ట్ అట్లా వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ చూసారంటారు. ఇలా నైస్. చూస్తున్నాను. నైస్. యా. నైస్. యా. యా, ఐ వాంటెడ్ టు ఆస్క్ ఇట్లా బ్యాలెన్స్ ఎలా చేస్తారు అని. బట్ ఐ థింక్ యూ ఆల్సో కవర్డ్ దట్. మీరు చెప్పారు కదా మీ ఫ్యామిలీ సపోర్ట్తో. అండ్ యూ ఆల్సో ఎప్పుడైతే మనకి బ్రేక్ కావాలో ఆ ఇన్యాక్టివ్ అనేది ఆ బేబీకి ఎక్కువ టైం, వాళ్ళకి ఇచ్చే టైం ఎక్కువ కావాలి అంటే యా వీ విల్ కట్ డౌన్ సమ్ వాట్ హియర్. సో అవును. ఆ బ్యాలెన్సింగ్ అనేది మీరు ఆల్రెడీ మాట్లాడారు. చాలా థ్యాంక్స్. Yeah. దట్స్ సంథింగ్ లైక్ అందరికీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి మనం ఎంజాయ్ చేస్తూ చేయడం, మనకి ఇష్టమైనది చేయడం. అట్ ద సేమ్ టైం Yeah. ఇష్టం కదా అని చెప్పి అన్నీ చేస్తూ పోవడం కూడా అందరికీ అవ్వదు. సో అవును. బ్యాలెన్స్ చేసుకుంటూ మూవ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. Yeah. థ్యాంక్ True. యూ. We will move on to final signal, yellow. Okay. సో ఇట్ కవర్స్ ఏవైనా అన్సీన్ మూమెంట్స్ అవ్వచ్చు, బిహైండ్ ద రీల్స్ కానీ, ఆర్ ఎనీ పాజెస్ ఆర్ ఎనీ హీలింగ్ మూమెంట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ మీ ప్రొఫైల్లో ఐ సా లైక్ చాలా కపుల్ రీల్స్ మీ హస్బెండ్ మీ చేసినవి. అండ్ యూ ఆల్సో మెన్షన్ ఇంతకుముందు మీ హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి. బిహైండ్ ద రీల్స్ మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? సో బిహైండ్ ద రీల్స్ వచ్చి ఫస్ట్ అయితే ఒక 100 సార్లు అడగాలన్నమాట, రీల్ చెయ్యి రీల్ చెయ్యి రీల్ చెయ్యి అని. ఆయన అయితే ఈ చూసినంత ఈజీగా అయితే ఎవరు వచ్చేసి రీల్ చేయరు. సో ఐ నీడ్ టు పుష్ హిమ్ అనమాట, రీల్ చేద్దాము అని. ఫైనల్లీ తను ఒప్పుకున్నాక అట్లా చాలా అంటే ఇప్పుడు ఆ రీల్లో చిన్న రీల్ చేసేద్దాం అంటే అసలు వచ్చే టైపే కాదనమాట తను. ఐ యూస్ టు పుష్ హిమ్ అనమాట, చాలా రా ఇది అవుతుంది అది అవుతుంది అది ఇది అని మాటలు చెప్పాక అప్పుడు వచ్చి నుంచుంటారు అనమాట రీల్కి. సో కనిపించేంత ఈజీగా అయితే ఆ రీల్ అవ్వదు. ఓకే. ఎడిటింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా స్ట్రగుల్ ఉంటుంది వెనకాల. మనం చూసే 1 minute కి వెనకాల ఒక 1.5 hour 2 hours స్ట్రగుల్ అయితే ఉంటది కంపల్సరీగా. ఐ అండ్ అది కెన్ ప్లాన్ అండర్స్టాండ్. చేసుకోవడం, దానికోసం సెటప్. సో ఎవ్రీథింగ్ టేక్స్ టైం. ఆ 1 minute లో కనిపించే అంత ఈజీగా అయితే ఏది ఉండదు.
బట్ రీల్స్‌లో చూస్తే మాత్రం చాలా న్యాచురల్‌గా మీ ఇద్దరి లైక్ రిలేషన్‌షిప్ ఆహ్, ఎలా ఉంటదంటే మీరిద్దరు కలిసి ఇంట్రెస్టెడ్‌తో చేస్తున్నట్టే మాకు అనిపిస్తది. సో, ఇట్స్ ఎ సీక్రెట్ అయితే. అవును. తనకి ఇప్పుడిప్పుడే మెల్లగా వస్తుందన్నమాట. ఇంత ఫాలోయింగ్ అంటే ఇంత రీచ్ ఎళ్తున్నాయి. ఇన్‌స్టాలో గూడా చాలా రీచ్ ఎళ్తున్నాయి అన్నమాట. వ్యూస్ థౌసండ్స్‌లో, లాక్స్‌లో ఎళ్తుంది. కొన్నైతే మిలియన్స్‌లో గూడా ఎళ్తున్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే తనుంటేనే నా రీల్ కూడా రీచ్ ఎక్కువొస్తుందన్నమాట. సో, ఆ పాయింట్ తనకి అర్థమైంది. సో, మెల్లగా తను ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడిప్పుడు. స్టార్టింగ్‌లో అయితే రా రా అని లాక్కొచ్చిన రీల్సే ఎక్కువుంటాయన్నమాట. సో, ఇప్పుడు హి ఈస్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ కొంచెం. సో, ఓకే. ఇది మీ చేస్తే జాబ్ అండ్ ఈజీ బయటికెళ్ళినప్పుడు కూడా కొంచెం. సో, బయటికెళ్ళినప్పుడు కూడా కొంతమంది "అక్క మీరు రీల్స్ చేస్తారు గదా! అన్నని ఇట్లా అన్న ఫ్యాన్స్ మేము" అది ఇది అనేసరికి ఓకే. హి ఈస్ కొంచెం బూస్ట్ అయ్యి కొంచెం కొంచెం హి ఈస్ గెట్టింగ్ ఇన్వాల్వ్డ్. వెరీ సో, గుడ్. వెరీ అలా గుడ్. అయితే స్టార్ట్ అవుతుంది. నైస్. హ్మ్. యాహ్! అలానే చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. సో, మీరు ఈ కంటెంట్ అంతా ఎలా చూజ్ చేసుకుంటారు? ఇది చేయాలి, ఈ ఏరియాలో చేయాలి, డీఐవై చేయాలి, లేదంటే ఓకే కల్చర్ గురించి చూపిద్దాము, హోమ్ కుకింగ్ కావచ్చు, లైక్ మల్టిపుల్ థింగ్స్ కవర్ చేస్తున్నారు కదా, బేసికలీ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు కదా మనం. సో యాహ్! మీకు ప్లానింగ్ అవన్నీ ఎలా చేసుకుంటారు వీటి గురించి? చెప్పాను కదా! పర్టిక్యులర్‌గా అయితే ఇంట్లో ఇప్పుడు నాకొక బుడ్డోడున్నాడు. సో, వాడికి నేను కొన్ని థింగ్స్ నేర్పించాలి. వాడికి ఇప్పుడు నేను ఎక్కువ స్క్రీన్ టైమ్ ఇవ్వను. సో, ఐ నీడ్ టు గెట్ హిమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ద టాస్క్స్ కదా! సో, నాతో పాటు కూర్చోబెట్టుకొని ఆ కుకింగ్ వీడియోస్‌లో కూడా మీరు చూసుంటే చాలా వీడియోస్‌లో మా బుడ్డోడు అక్కడే ఉంటాడు. సో, ఐ మేక్ హిమ్ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ ద థింగ్స్ అనమాట. మనం ఏదైతే చేస్తామో వాళ్ళు దే సీ అస్ వాట్ వి డూ కదా! ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ యూ డూ దిస్, యూ డూ థట్, దే డు నాట్ లిసన్ దట్. మనం చేస్తుంటేనే దే లుక్ అండ్ ఓకే వీ నీడ్ టు డూ దిస్ అనుకుంటారు. సో ఐ టేక్ హిమ్ మోస్ట్లీ టు ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఏదైనా సర్ప్రైజ్ వీడియోస్ కూడా చేస్తాను కొన్ని కొన్ని. సో అది కూడా మన చేతులతో మనం చేసుకుంటే బాగుంటది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ యాక్చువల్లీ మై హస్బెండ్ ఈజ్ ఏ ఈవెంట్ మేనేజర్ అనమాట. మాకు మా కజిన్స్ వీళ్ళు హెల్ప్ కూడా చేస్తారు. బట్ స్టిల్ నా హ్యాండ్స్ తో నేను చేయాలి అనిపించి ఐ విల్ డూ ఆల్ ద డిఐవైస్. అండ్ కుకింగ్ అంటే అసల పెళ్ళికి ముందు అసల ఏదో కొన్ని కొన్ని నాన్ వెజ్ రెసిపీస్ ఏదో చేసేదాన్ని తప్ప అసలు మనకి కిచెన్ సైడే అసల వెజ్ ఐటమ్స్ ఏమీ తెలీదు. సో ఇక్కడికొచ్చాక మా అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చాక సో చేయాల్సిందే కాబట్టి సో అది చేస్తూ కూడా వై నాట్ మేక్ ఎ రీల్, ఇది కూడా చూస్తారు కదా అనేసి అట్లా అది కూడా ఒక రీల్ అట్లా పెట్టుకుంటా వచ్చేయడమే. అండ్ నైస్. ఇంకోటి ఏదో అడిగారు, సారీ. మేకప్ గురించి మాట్లాడండి. మేకప్ యాక్చువల్ ఆమె సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అన్నమాట, ప్రైవేట్ ఎంప్లాయీ. సో ఇన్ కేస్ నేను ఇప్పుడు నా జాబ్ కనుక నేను రిజైన్ చేయాల్సి వస్తే వాట్ నెక్స్ట్, అప్పుడు నేను సడన్ గా బ్రేక్ తీసుకుని నేను ఇది చేసుంటే బాగుండేది అనుకోకుండా, చెప్పాను కదా సమ్ టాలెంట్ ఇఫ్ వీ హ్యావ్ వీ కెన్ యూజ్ ఇట్ ఎనీ అదర్ టైం. స్కిల్ అనేది ఏదన్నా ఉంటే మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సో అదే బ్లాంక్ గా ఏమీ లేకుండా సో సేఫ్ సైడ్ అన్నమాట. టు సే ఫ్రాంక్లీ మనం ఒక సేఫ్ సైడ్ మనకు ఒక అదర్ దాన్ దిస్, ఇప్పుడు చెప్పాను కదా మా హస్బెండ్ ఈవెంట్ మేనేజర్. సో రిలేటింగ్ టు ఇట్ నేను ఏం చేస్తే ఐ కెన్ హెల్ప్ హిమ్ అనేసి సో ఐ టుక్ దట్ ఆప్షన్. సో మేకప్ అనేది కోర్స్ నేర్చుకున్నాను. ఐఎమ్ గెట్టింగ్ రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు ఈవెంట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని ఈవెంట్స్ కి నేను వెళ్ళకపోవడం సో అట్లా. సో అలా అయితే అది నేర్చుకున్నా. మేకప్ అనేది సేఫ్ సైడ్ కింద నేర్చుకున్నా అనమాట. అండ్ అసలు నాకు మేకప్ అనేది అసలు టచ్ అనేది లేని సబ్జెక్ట్ అన్నమాట. అసలు స్టార్టింగ్ అయితే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఆ మేకప్ ఒకళ్ళ ఫేస్ టచ్ చేయడం గానీ అలాంటివి ఏమీ అసలు మన బాక్స్ లో కాదు అసలు. సో అలాంటిది ఫస్ట్ ఐ యూస్ టు క్రై ఎ లాట్ విత్ హిమ్. ఇలా వెళ్ళేసి వచ్చి ఫీ ఒక పే చేసేసాక కూడా మానేసేయొద్దు నీకు ఇష్టం లేకపోతే అంటుండే మా హస్బెండ్. బట్ నో, నేర్చుకోవాలి అనేసి ఇంకా ఒక 2-3 డేస్ నార్మల్ అయిపోయాక ఇంకా నార్మల్ అయిపోయింది మొత్తం.
ఎందుకు వెళ్ళాం కదా, సో మళ్ళీ బ్యాక్ డ్రాప్ చేయకూడదు, లెట్స్ కంటిన్యూ, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేసి వెళ్ళి నేర్చుకున్నాను. సో ఓకే, అక్కడ హ్యాపీ ఆల్ అలా. వెరీ ఇన్స్పైరింగ్ అండి. అంటే మీరు చెప్పింది కూడా వెరీ ట్రూ కదా. లైక్ ఎప్పుడేమవుతుందో తెలీదు. సాఫ్ట్వేర్ జాబ్స్ జాబ్ సెక్యూరిటీ అనేది ఏ జాబ్కైనా కూడా లేదు. సో మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడము, మనకు నచ్చింది చూస్ చేసుకోవడము, ఇట్స్ డెఫినెట్లీ యా. ఇంపార్టెంట్. ఐమ్ వెరీ గ్లాడ్ యూ చూస్ యూ వాంటెడ్ టు డూ. అండ్ మీరు అన్నారు చూడండి, సో మా హస్బెండ్ చేసే ఈవెంట్ మేనేజర్ రిలేటెడ్గా మీరు చూస్ చేసుకున్నారు, సో దట్ మీ క్లయింట్స్ కూడా స్మూత్గా వచ్చేస్తారు ఎఫర్ట్ యా. పెట్టకుండా. సో దోస్ ఆల్ థింగ్స్ మీరు కన్సిడర్ చేసినవి కానీ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అండి. ఎవరైనా ఇలా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా దీస్ ఆర్ ద థింగ్స్, కీ థింగ్స్ కన్సిడర్ చేయడానికి. ఫస్ట్ ఎలా ఆలోచించాలి, ఎలా స్టెప్ వేయాలి అంటే దిస్ ఇస్ ద వే. ఎందుకంటే మనం ఐడియల్ గా ఉండకూడదు మెయిన్ థింగ్. ఎందుకంటే అప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ లేడీస్ అన్నమాట. ఎంత మన హస్బెండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉన్నా, ఎంత ఉన్నా కూడా వీ నీడ్ టు హ్యావ్ 1 రూపీ ఇన్ అవర్ పాకెట్. సో వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఇది నాది అన్న స్వార్థం కాకపోయినా, ఓకే ఇది నేను కూడా హెల్ప్ చేయొచ్చు తనకి, తనకి ఏదైనా ఏదైనా వస్తుంది మనం ఇచ్చే ఒక 1 రూపీతో యాడ్ అయ్యి, సో అట్లా అన్నమాట. సో మొత్తంగా నాకైతే తన మీద అస్సలు డిపెండ్ అవ్వాలనే ఉండదు. ఎవరైనా అంతే. సో ఇలాగే ఉంటే బాగుంటది అనిపిస్తుంది. అలాగే ఉన్నారు ఇప్పుడు, సొసైటీ మొత్తం అలానే ఉన్నారు మెయిన్ గా. బట్ స్టిల్ కొంచెం మనం వాళ్ళ మీద బర్డెన్ చూపించకుండా మనది మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎన్ని సంపాదించి ఎంత చేసినా కూడా ఇట్స్ నిల్ అవుతుంది ఎండ్ ఆఫ్ ద మంత్. మనకున్న ఎక్స్పెన్సెస్ కానీ, మనం ఉన్న లైఫ్ స్టైలే కానీ, ఎవ్రీథింగ్ చేంజ్డ్ కదా అప్పటి నుంచి ఇప్పటికి. సో అందుకని ఇప్పుడు సడన్ గా ఏమన్నా అయిపోతే ఐ షుడ్ నాట్ బీ ఆన్ హిస్ షోల్డర్స్ కదా. సో మనకంటూ కొంచెం ఏదన్నా ఉంటే, సో ఐ కెన్ డూ ఇట్ ఆన్ మై ఓన్. ఇప్పుడే అంటే ఇప్పుడు ఇది పోగానే అది కంపల్సరీగా వచ్చేస్తుందని కాదు, బట్ వీ కెన్ ట్రై అండ్ వీ కెన్ గెట్ మోర్ స్కోప్ ఇన్ దట్ అని అనిపిస్తుంది. సడన్ గా ఈ జాబ్ పోగానే ఇది వచ్చేస్తుంది నాకు అని అని చెప్పడం కాదు. బట్ స్టిల్ మనం ఎఫర్ట్స్ పెడుతూ మనది చేస్తూ ఉంటే సమ్ పాయింట్ సమ్ డే విల్ బి అస్ కదా. సో అట్లా ట్రై చేయాలి. యా, ఎఫర్ట్స్ మ్యాటర్స్. యా, యా. డెఫినెట్లీ మీరు అన్నట్టు ఇమ్మీడియట్గా మనము ఆ రోల్లోకి వెళ్ళలేకపోయినా కూడా విత్ ఆల్ ద కోర్సెస్ కానీ ఇది కానీ మళ్ళీ అది స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవాలి డెఫినెట్గా. బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ డిడ్ ద ఇనీషియల్ పార్ట్ కదా. డబ్బులు సంపాదించాలి అన్నప్పుడు ఒక ఆప్షన్ పోయినప్పుడు ఇమీడియట్గా జంప్ ఆన్ చేయలేము ఎట్లాగో. అట్లీస్ట్ ఇది మనం హాఫ్ వే వచ్చినప్పుడు ఓ యా ఇది ఉంది కదా, అట్లీస్ట్ వై నాట్ ఇన్వెస్ట్ సమ్ టైమ్ అన్నట్టు. యా. ప్రీ ప్లాన్డ్, వెరీ 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 ప్రీ ప్లాన్డ్. యా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఉమెన్. మీరు చెప్పేవన్నీ ఇట్స్ అప్లికబుల్ ఈ ఈ లైఫ్ స్టైల్కి. వీ హ్యావ్ టు బీ దట్ వే. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దాట్. సో మీరు లైఫ్లో ఏదైనా స్లో డౌన్ అయినప్పుడు ఎలా హీల్ అవుతారు? వాట్ ఆర్ యువర్ హీలింగ్ వేస్? స్లో డౌన్ అంటే యాక్చువల్లీ వెరీ నార్మల్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఎలా అంటే ఓకే చిల్, ఓకే వాళ్ళు అనుకున్నారా, ఓకే లెట్ దెమ్ బి అని తీసుకునే టైప్. సో స్లో డౌన్ అంటే మెయిన్ థింగ్ ఒక బిగ్గెస్ట్ బాంబ్లా పడింది మా లైఫ్లో నా బేబీ పుట్టాక. సో పుట్టక ముందు నుంచే మోస్ట్లీ ప్రెగ్నెంట్ అయ్యాక ఒక 6th month నుంచి ఐ యూస్ టు హ్యావ్ దిస్ ఏమంటారు, ఉమ్మ నీరు తక్కువ ఉంది అని బేబీకి కొంచెం ప్రాబ్లం ఉంటుండే. సో ఐ యూస్ టు గెట్ సెలైన్స్ డైలీ. అసలు ఇంజెక్షన్ అంటేనే భయము. సో అలాంటిది డే బై డే ఒక ఇంత పెద్ద బాటిల్ డైలీ ఎక్కించేవాళ్ళు అనమాట. బట్ స్టిల్ కొంచెం సేఫ్ సైడ్ అయింది బేబీ. నార్మల్గానే 9th month వచ్చాక డెలివరీ అయిపోయాక సో తీసారు బయటికి. తీసాక ఒక 10 days అసలు నేను వాడిని చూడలేదన్నమాట. ఐ యూస్ టు క్రై ఏ లాట్. అసలు అప్పుడు చెప్తారు డెలివరీ అవ్వగానే ఏడవకూడదు, అది హెడ్ ఏక్ కంటిన్యూ అయిపోద్ది అది ఇదని. బట్ స్టిల్ ఐ యూస్ టు హోల్డ్.
మై బిగ్గెస్ట్ సపోర్ట్ అప్పుడైతే నాకు మా హస్బెండ్ అనమాట. తను ఎంత ఫేస్ చేస్తున్నా కూడా నా దగ్గరకు వచ్చేసి ఓకే, బేబీకి ఏం కాలేదు, ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. సో అట్లా ఆయన అలా చెప్తూ ఉండే అనమాట. ఐఎమ్ వెరీ ప్యాంపర్డ్ కిడ్. అమ్మ నాన్న దగ్గర నుంచి అమ్మమ్మ ఇంట్లోనే ఉంటుండే. సో అలా ప్యాంపర్డ్. సడన్ గా అలాంటిది నాకు పిల్లలంటే కూడా చాలా ఇష్టం. ఎవరి పిల్లలైనా ఇప్పుడు సపోజ్ బస్సులో ట్రైన్లో వెళ్తుంటే వాళ్ళని తెచ్చి కూర్చుని పెట్టేసుకుని దిగేటప్పుడు ఇస్తారు అనమాట. సో అలాంటి పిల్లల్ని చూసుకునే దాన్ని. నా బేబీ నా దగ్గరకు వచ్చేసరికి లేదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బాంబ్. అండ్ ఇలా కంటిన్యూ అవుతూ ఒక 10 days దాకా అసలు వాడిని ఎత్తుకునింది లేదనమాట. సో అప్పుడు ఇంకా వెంటిలేటర్ మీద పెట్టేశారు. అప్పుడు వెంటిలేటర్ అంటే కూడా నాకు అసలు తెలీదు. చాలా పెద్ద హాస్పిటల్. ఒక 5 lakhs దాకా అయినాయి మాకు వాడికి. మనీ డజంట్ మ్యాటర్ కానీ అప్పుడున్న స్టేజ్లో అమ్మో, ఇప్పుడు చెప్పాను కదా జాబ్ అనేది, నాకు ఆ జాబ్ అనేది నా బేబీని హాఫ్ అమౌంట్ అట్లా కంపెనీ త్రూ అట్లా రావడం. సో అట్లా మొత్తం మన పేరెంట్స్ మీద కానీ మన హస్బెండ్ మీద బర్డెన్ అవ్వకుండా అప్పుడు నాకు కంపెనీ త్రూ నేను కొంచెం వాడికి హెల్ప్ అయ్యాను అనమాట. నాట్ దట్ మనం పెట్టలేకపోవడం కాదు, బట్ స్టిల్ మన ఎంప్లాయ్మెంట్ త్రూ మనం మన హ్యాండ్ నుంచి కొంచెం ఇవ్వగలిగాం కదా. సో అది వాడికైతే లంగ్స్ ఫుల్గా ఓపెన్ అవ్వలేదు అనేసి ఫైనల్గా వెంటిలేటర్ మీద పెట్టారు ఒక 3 days. ఇలా వెళ్ళి చూసి రావడమే అనమాట. అసలు అది నాకు నార్మల్గా ఎవరైనా పిల్లలకి దెబ్బ తగిలితేనే నేను చూడలేను. అలాంటిది నా బేబీ అన్ని అసలు ఫుడ్ కూడా వాడికి మిల్క్, మదర్ మిల్క్ పంప్ చేసి ఇచ్చేవాళ్ళు. బట్ ఒక చిన్న నీడిల్ ఉంటుంది, ఆ నీడిల్తో ఇలా చేయడం అది ద వర్స్ట్ ఫేజ్ ఇన్ మై లైఫ్ అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ దట్ ఇంకా వాడు, అందుకే నాకు అసలు ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళాలన్నా కూడా చేస్తున్నా. బట్ ఇన్ కేస్ ఆఫీస్ నుంచి నాకు కాల్ వస్తే దట్ ఈస్ ద మెయిన్ థింగ్, ఐ విల్ రిజైన్. ఎందుకంటే నాకు వాడే ఇంపార్టెంట్. వాడంతా స్ట్రగుల్ ఫేస్ వచ్చి నా దగ్గరకు వచ్చాడు కదా. సో ఐ డోంట్ వాంట్ ద మిస్ మూమెంట్స్ విత్ హిమ్ అనమాట. కొంచెం పెద్దయ్యాక ఎలాగూ మనతో ఎవరు ఉండరు. వాడి లైఫ్ వాడిది, అటు వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోతాడు, అంతా అయిపోతుంది. సో ఈ మూమెంట్స్ అనేవి నేను వాటితో మిస్ అవ్వకూడదని మెయిన్ ఐ విల్ ఇన్వాల్వ్ విత్ హిమ్ అనమాట అసలు. సో అట్లా అదైతే మా లైఫ్లో ఒక వర్స్ట్ కేసు. అంబులెన్స్లో తీసుకెళ్ళడం ఈ హాస్పిటల్ నుంచి హాస్పిటల్కి అసలు ఎక్కడ చూసింది లేదు నేను అప్పుడు దాకా నా లైఫ్లో. పెళ్ళి కాకముందు దాకా ఇలా హాస్పిటల్ సీన్స్, ఒక బేబీ త్రూ. ఇంకా అసలు అదైతే ద వర్స్ట్ మా లైఫ్లో. హీల్ అవడం అంటే మా హస్బెండే ఇలా చెప్తుండే అనమాట. డాక్టర్ తనకి ఏం చెప్పినా కూడా హీ యూస్ టు కమెంట్స్ ఏమి ఈ రోజు పంపించేస్తారు, డోంట్ వరీ, రేపు వెళ్ళిపోయి చూద్దాము అట్లా చెప్తుండే. కానీ ఏ రోజు తను అసలు నన్ను డౌన్ గ్రేడ్ చేయడం కానీ, ఇట్లా నువ్వు తినకపోవడం వల్లే, నువ్వు చేయకపోవడం వల్లే ఇలా బేబీకి ఇలా అయింది అని మాటలు కానీ అవి అసలు ఏమి ఉంటుండే కదా అసలు. సో అది మాత్రం. అండ్ సిజేరియన్ ఆపరేషన్ అనమాట. అనిపిస్తుంది అసలు నెక్స్ట్ టైం నడుస్తామా లేదా. అసలు అందరూ అంటారు కదా నార్మల్ డెలివరీ సిజేరియన్ చాలా ఈజీ అని చెప్తూ ఉంటారు. నాకు అసలు మా సిస్టర్స్కి వీళ్ళందరికీ అయినా కూడా నేను ఎవరిని డైరెక్ట్గా చూడాల సిజేరియన్ ఆపరేషన్ అయ్యాక. అండ్ అసలు ఎలా అనిపిస్తుంది అంటే ఒక స్టెప్ అవుట్ వేయాలంటే అసలు ఇంకా మనం నడుస్తామా రేపటి నుంచి అసలు అన్న థాట్లో ఉంటుంది అనమాట. అసలు స్టెప్ కూడా కిందకి వేయలేము. అప్పుడు మా డాడీ అండ్ మా హస్బెండ్, సో దే వర్ ద రియల్ సపోర్టర్స్ ఫర్ మీ. అండ్ మా అమ్మ కూడా లేకపోతే ఓకే నేను మళ్ళీ నార్మల్ మనిషిని అవ్వగలనా అనిపిస్తుంది అనమాట. ఓకే అమ్మ ఇంత ఫీల్ అవుతుందా మన గురించి అని నేను మా బుడ్డోడు పుట్టాకే నాకు తెలుస్తుంది అనమాట అన్ని. ఓకే మా అమ్మ అందుకని నాకు ఇది చెప్పిందా అప్పుడు. సో అవన్నీ అదొక అసలు ఓకే ఇది లైఫ్ అని అప్పుడు అనిపించింది. ఒక బేబీ మనం బర్త్ ఇచ్చాక ఓకే ఇది లైఫ్, ఇప్పుడు దాకా చూసింది లైఫ్ కాదు. సో అప్పటి నుంచి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అయిందని అప్పటి నుంచి అసలు ఫుల్ అలా అనిపించింది. సో బిగ్గెస్ట్ హీలింగ్ నా లైఫ్లో అంటే అదే. సో అలా Yeah. Yeah. As a mother, I can totally understand. A pain is terrible.
అండ్ ఐ కెన్ టోటలీ రిలేట్ స్నేహ. సో ఆ మూమెంట్లో మనకు బేబీ దగ్గర లేనప్పుడు ఆ పెయిన్ ఇట్స్ లైక్ ఏది కూడా కంపెన్సేట్ చేయలేదు మనకి, ఏది కూడా మ్యాచ్ చేయలేదు. ఇట్స్ కంప్లీట్ వాయిడ్, చాలా బిగ్ ఎంప్టీనెస్ ఉంటుంది. బట్ అవును, యా సేమ్స్ టు టేక్ సైన్స్ ఫ్రమ్ లైక్ ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వాలన్నా అంత నాకు అప్పుడు అంత ఐడియా లేకుంటే ఓకే ఓకే సైన్ నేర్చుకుంటున్నారు కదా. థ్యాంక్ యూ స్నేహ ఫర్ ఆల్ యువర్ టైమ్. చాలా బాగుండే మన కాన్వర్జేషన్. ఐ ఫీల్ గ్లాడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఎపిసోడ్. మోస్ట్ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఇలాంటి ఒక కాంటెంట్ తో మీరు ఇన్నోవేటివ్ గా వచ్చారు. ఓన్లీ సెలబ్రిటీసే కాకుండా వై నాట్ ద బిగినర్స్ అనేసి ఒక కాన్సెప్ట్ తో మీరు రావడం అనేది చాలా గుడ్ థింగ్ అసలు. ఇప్పుడు వీళ్ళు ఎవరు చూస్తారు అనే థాట్ లేకుండా ఓకే ఎవ్రీ వన్స్ లైఫ్ ఈజ్ లైఫ్ అండ్ ఎవ్రీ వన్ విల్ గో త్రూ దిస్. సో అది మీరు జనాలకి షోకేస్ చేయాలనుకోవడం చాలా గ్రేట్ థింగ్. సో వెరీ గ్లాడ్ దట్ యూ ఫౌండ్ మీ ఇన్ సమ్ ఇన్స్టా ఆర్ యూట్యూబ్. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నాకు ఒక రే ఆఫ్ హోప్ లాగా ఓకే ఐఎమ్ సంథింగ్ టు గివ్ సమ్ నోట్ టు సమ్ వన్ అనేది అనిపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ హిమా అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఆన్ గోయింగ్ కాంటెంట్ అండ్ ఎవ్రీథింగ్. Thank you, Sneha, and wish you the same. I wish you more success and you grow in your career as well as personal life and, of course, social media. Thank you for joining us today. Yeah. Take Thank care. you. Thank you so much. Bye. 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 Bye.